నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 11వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అన్నారు. మిథిలా నగర రాజు శృతకీర్తి శృతదేవ మహామునితో, మునీశ్వర, శివుడి కంటి మంటకు బూడిదైపోయిన ఆ మన్మధుడి అసలు జన్మ వృత్తాంతం ఏంటి? తను చేసిన ఏ కర్మ వల్ల ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది అని అడిగాడు. దానికి శృతదేవుడు ఇలా జవాబిచ్చాడు. కుమారస్వామి జన్మ వృత్తాంతం ఎంతో పవిత్రమైనది. ఇది వింటే పాపాలు పోతాయి, ఆరోగ్యం, సంతానం, మంచి బుద్ధి కలుగుతాయి. శివుడి 3వ కన్ను మంటల్లో మన్మధుడు కాలి బూడిదైపోవడం చూసి ఆయన భార్య రతీదేవి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి తేరుకొని భయంకరంగా విలపించింది. ఆమె ఏడుపు చూసి అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు ఆగలేదు. ఇక తన భర్త లేని లోకంలో ఉండలేనని, ఆయనతో పాటే ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం చితిని ఏర్పాటు చేయమని మన్మధుడి మిత్రుడైన వసంతుడిని కోరింది. వసంతుడు వచ్చి తన స్నేహితుడి మరణానికి, రతీదేవి పరిస్థితికి ఎంతో బాధపడ్డాడు. అమ్మా, నేను నీ కొడుకు లాంటి వాడిని. నేను ఉండగా నువ్వు ఇలా ప్రాణాలు వదలొద్దు అని ఎంత బతిమాలినా ఆమె వినలేదు. చివరికి గంగానది తీరంలో ఆమె కోసం చితిని సిద్ధం చేశాడు. రతీదేవి గంగా స్నానం చేసి భర్తను తలుచుకొని చితి ఎక్కబోయింది. అప్పుడే ఒక ఆకాశవాణి ఇలా వినిపించింది. ఓ పతివ్రత, అగ్నిలో దూకకు. నీ భర్తకు మళ్లీ 2 జన్మలు ఉన్నాయి. 2వ జన్మలో ఆయన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిలకు కుమారుడిగా ప్రద్యుమ్నుడు అనే పేరుతో పుడతాడు. నువ్వు బ్రహ్మదేవుడి శాపం వల్ల శంబరాసురుడి ఇంట్లో ఉంటావు. అక్కడ నీ భర్త ప్రద్యుమ్నుడు నిన్ను కలుసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రాణాలు వదలొద్దు అన్నది. ఆ మాటలతో రతీదేవి తన నిర్ణయాన్ని మార్చుకుంది. తరువాత ఇంద్రుడు, బృహస్పతి వంటి దేవతలు వచ్చి ఆమెను ఓదార్చారు. శివుడి అగ్ని వల్ల మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడని, కానీ ఆమె కంటికి మాత్రం ఆయన ఎప్పటిలాగే కనిపిస్తాడని వరం ఇచ్చారు. దేవతలు రతీదేవితో, అమ్మా, పూర్వజన్మలో నీ భర్త సుందరుడు అనే రాజు, నువ్వు ఆయన భార్యవు. ఆ జన్మలో నువ్వు నెలసరి సమయంలో పాటించాల్సిన నియమాలను సరిగ్గా పాటించలేదు. ఆ దోషం వల్లే నీకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది. ఈ పాపం పోవాలంటే నువ్వు వైశాఖ మాసంలో గంగా స్నానం చేస్తూ విష్ణువును పూజించి ఆయన కథలు వినాలి. ముఖ్యంగా అశూన్యసేన వ్రతం ఆచరించు. దీనివలన నీ భర్త మళ్ళీ నీకు దక్కుతాడు అని చెప్పారు. రతీదేవి తన దుఃఖాన్ని దిగమింగుకొని దేవతలు చెప్పినట్టే వైశాఖ మాసంలో నియమంగా వ్రతం చేసింది. ఆ వ్రత ప్రభావంతో మన్మధుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. వారు మళ్ళీ సుఖంగా జీవించగలిగారు. మన్మధుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమారుడే అయినప్పటికీ పూర్వజన్మలో వైశాఖ వ్రతం చేయకపోవడం వల్లే శివుడి కోపానికి గురై శరీరాన్ని కోల్పోయాడు. విష్ణువు కుమారుడికే వ్రతం చేయకపోతే ఇంతటి కష్టం వస్తే ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇహలోక సుఖాలు కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వైశాఖ వ్రతం చేయాలి. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన అధ్యాయాలు కూడా తప్పనిసరిగా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.